పిఏడి కొత్తగా వినిపిస్తోంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్. యాక్చువల్గా ఇది ఎవరికి వస్తుంది? ఎక్సెప్ట్ మన గుండె, మెదడు ఈ రెండు ప్రాంతాలకు తప్పించి ఇబ్బంది ఉంటే దాన్ని క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అంటాం. ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఎలాగైతే హార్ట్ అటాక్ వస్తుందో స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది. ఖచ్చితంగా స్మోకర్స్ స్మోకింగ్ని క్విట్ చేయాలి. మనం యూజువల్గా వినేది వెరికోస్ వెయిన్స్ అనేది వింటుంటాం. అది ఇది ఒకటేనా, డిఫరెంట్ అసలు? మీరు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ సమస్యలు యూజువల్గా ఎక్కువగా వస్తాయి. ఈవెన్ మనం స్నానం చేసేటప్పుడు సబ్బెట్టేటప్పుడు కూడా యంగ్స్టర్స్గా ఉన్న మనమే కాల్ని కరెక్ట్గా చూసుకోం కాబట్టి సార్ నాకు ఆత్మహత్య చేసుకోవాలనే అంత నొప్పి ఉంది అంటారు. అంటే మనిషికి భరించలేనంత నొప్పి ఉండడం. ఏ స్టేజ్లో ఎప్పుడు మీ దగ్గరకు వస్తే ట్రీట్మెంట్ అనేది అవుతుంది? ఒక మనిషి నడవాల్సినంత నడవలేకపోవడము, వారి కాల్ని కాపాడి వారి కాలు మీద వారి నడిచే క్రమంలో కాల వేల అంటే వేలిపోయినా పర్లేదు, కాలు ఉంటే చాలు కదా, కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మేము కూడా ఎక్కువ బాధపడతాం. కాకపోతే తప్పదు, మనం పేషెంట్ కాపాడాలి అంటే ఇక అది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఇప్పుడు ఒక స్పెషల్గా ఒక ఇష్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. అది మనల్ని సైలెంట్గా హిట్ చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యాధి గురించి. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, పిఏడి అంటే ఏంటి, దాని గురించి అవగాహన ఎలా ఉంది, ట్రీట్మెంట్ ఏంటి, ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రాజు గారు. హలో డాక్టర్, నమస్తే. నమస్కారం అండి. పిఏడి కొత్తగా వినిపిస్తోంది, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అనేది. యాక్చువల్గా ఇది ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎక్కడొస్తుంది అసలు? అంటే యూజువల్గా ఏంటంటే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కానీ పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ కానీ ఈ రెండు పదాల్లో యూజువల్గా ఇది మనం మెడికల్ టర్మినాలజీలో వాడతాం. అంటే ఎక్సెప్ట్ మన గుండె, మెదడు ఈ రెండు ప్రాంతాలకు తప్పించి మిగతా ఏ ఏరియాలో శరీరంలో రక్తనాళాల్లో ఇబ్బంది వచ్చినా దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అందులోనూ ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజు మెయిన్గా ఎక్కువ కాళ్ళలో రావడం వల్ల అది ప్రాముఖ్యత కాళ్ళ వరకేనేమో అన్నంతగా అది వ్యాప్తి చెందింది. కానీ కాళ్ళకే కాకుండా ఇప్పుడు మనం మెదడుకు వెళ్ళే రక్తనాళంలో అంటే కెరోటిడ్ ఆర్టరీలో ఒక ఇబ్బంది వచ్చినా దాన్ని కూడా పెరిఫెరల్ ఆర్టరీయల్ డిసీజ్ అంటాం. అంటే కెరోటిడ్ ఆర్టరీ ఏదైతే మనకు మెదడుకు తీసుకెళ్లే రక్తనాళంలో ఇబ్బంది వస్తే దాంట్లో ఒకవేళ రక్తం గడ్డగట్టుకొని ఉంటే దాన్ని మనం ఏమంటాము, కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటాం. దానివల్ల పేషెంట్కి వచ్చే వ్యాధి ఏంటి, స్ట్రోక్ అంటే పారాలిసిస్ అని మన కామన్ వాడుక భాషలో మాట్లాడతాం. అదేవిధంగా చేతులకు వచ్చే రక్తనాళాల్లో కానీ కాళ్ళకు వచ్చే రక్తనాళాల్లో కానీ ఇబ్బంది ఉంటే దాన్ని క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అంటాం. అంటే రక్త సరఫరా చేతుల్లో కాళ్ళు తగ్గి ఉండడం దాన్ని ఆ విధంగా అంటారు. అదేవిధంగా మనకు కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో ఇబ్బంది ఉండి అంటే దాన్ని మనం రీనల్ ఇస్కీమియా అంటాం. అదే ఒకవేళ పేగులకు వచ్చే రక్తనాళాల్లో ఇబ్బంది ఉంటే అంటే పేగులకు వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉంటాయి దాన్ని మనం ఎక్యూట్ క్రానిక్ మిసెంట్రిక్ ఇస్కీమియా అంటాం. ఇలా డిఫరెంట్ మన అవయవాలు శరీరంలో వాటికి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పదార్థాలు పేరుకొని వెళ్ళాల్సినంత రక్త సరఫరా అక్కడికి వెళ్ళకపోవడం వల్ల ఈ యొక్క వ్యాధులు అనేవి మొదలవుతాయి. కానీ వీటన్నిటిలో కూడా కామన్గా ఎక్కువగా వచ్చేది కాళ్ళలో కాబట్టి దాన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటే మెయిన్గా కాళ్ళకు అన్నట్టు చాలామంది అది వ్యాప్తి చెంది ఉంది. ఇది ఎలా ఉంటుంది అంటే మనకు ఎలాగైతే హార్ట్ అటాక్ వస్తుందో అంటే మనకు ఎలాగైతే కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం హార్ట్ అటాక్ని, అది కూడా సేమ్ ఇలానే కొవ్వు పదార్థాలు మన హృదయానికి వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజ్ చేయడం వల్ల రక్త సరఫరా తక్కువ కావడం వల్ల ఈ వ్యాధి ఎలాగైతే హార్ట్కు సోకుతుందో మిగతా అవయవాలు శరీరంలో అదే కొవ్వు పదార్థాలు పేరుకొని రక్త సరఫరా తగ్గించడం వల్ల ఆ యొక్క అవయవాల్లో వచ్చే పరిణామ క్రమంలో వచ్చే ఆ యొక్క సిమ్టమ్స్ని ఆ యొక్క వ్యాధిని మనం పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇది యూజువల్గా స్మోకర్స్లో ఎక్కువగా వస్తుంది, షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా వస్తుంది, ఎవరికైతే బీపీ సరిగ్గా కంట్రోల్ చేసుకోరో, కొలెస్ట్రాల్ లెవెల్స్ వాళ్ళ శరీరంలో ఎక్కువగా ఉంటుందో, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువగా వారు ఉంటారో, అదేవిధంగా ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకుండా వ్యక్తులు ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ని ఎక్కువగా ఉంటారో, ఇంకోటి కొన్ని రకాల వాస్కులైటిస్ అంటాం అంటే కొన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు జన్మతః ఉన్న వ్యక్తుల్లో కూడా ఈ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళందరిలో కూడా కామన్గా ఎక్కువగా వచ్చేది స్మోకర్స్. ఎవరైతే పొగాకు రిలేటెడ్ పదార్థాలను ఐదర్ స్మోక్ చేయడం కానీ
నోట్లో పెట్టుకుని నవలడం కానీ, అంటే తంబాకు చూవర్స్, లాంటిది. తంబాకులాగా ఆ టొబాకో చూవర్స్లో కానీ ఇది ఎక్కువగా వస్తుంది. ఓ, వచ్చే ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఎవరిలో ఉంటుంది అంటే 40+ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ దీని ఫ్రీక్వెన్సీ ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా ఇది ఎక్కువగా మగవాళ్ళలో వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు మన ఇండియన్ పాపులేషన్లో మోస్ట్ ఆఫ్ ద మేల్స్ ఆర్ స్మోకర్స్ అండ్ టొబాకో చూవర్స్. అంటే లేడీస్లో లేరు అని కాదు, కానీ మేల్స్లో ఈ శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వ్యాధి లక్షణాలు అనేది మేల్స్లో చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే బ్లాకేజెస్ అనేవి కాళ్ళకి పాదాలకి వస్తాయి. మనం యూజువల్గా వినేది వెరికోస్ వెయిన్స్ అనేది వింటుంటాం. అది ఇది ఒకటేనా డిఫరెంట్ అసలు? వారికోజ్ వెయిన్స్ ఇది రెండు ఒకటి కాదు. మీరు చాలా అద్భుతమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ గురించి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు మెయిన్గా వారికోజ్ వెయిన్స్ ఏమో అని కన్ఫ్యూజ్ అవుతూ, అయితే లేజర్ చేస్తారా సార్ మీరు వెంటనే దీనికి అని అడుగుతుంటారు. ఓకే. యూజువల్గా రెండు వేరు. అంటే ఏ అవయవానికైనా శరీరంలో రెండు రకాల రక్తాలు ఉంటాయి, సిరలు, ధమనులు. ధమనులు ఏం చేస్తాయి, మంచి రక్తాన్ని గుండె నుంచి ఆ అవయవానికి తీసుకుని వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళకు అనుకోండి, ఆ ధమనులు ఏవైతే తీసుకెళ్తే ఆ ధమనుల్లో ఇబ్బంది ఉంటే దాన్ని మనం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. ఓకే. అదే మంచి రక్తం ఇచ్చేసిన తర్వాత చెడు రక్తం ఏదైతే ఫామ్ అవుతుందో అది సిరల ద్వారా మళ్ళీ మనకు గుండె వైపు పైకి వస్తాయి. ఆ సిరల్లో సమస్య ఉంటే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. రెండు ఒకటి కాదు, రెండింటికి ట్రీట్మెంట్ ఒకటి కాదు, రెండు డిఫరెంట్ సమస్యలు. ఒక పేషెంట్కి వారికోజ్ వెయిన్స్ రావడం వల్ల ఆ పేషెంట్కి ప్రాణానికి ప్రమాదం వచ్చేంత సివియర్గా యూజువల్గా అది ఎప్పుడు మారదు. ఓకే. అదే ఒకవేళ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చి ఉంటే ఆ పేషెంట్కి కాల్లో గ్యాంగ్రీన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటే అప్పుడు ఆ కాలు తీసేసే ప్రమాదము, ఆ పేషెంట్ యొక్క ప్రాణానికి కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనం ఎలాగైతే హార్ట్లో మనకు ఇబ్బంది ఉంది అంటే హార్ట్ అటాక్ ఎలాగైతే అంటామో, కాళ్ళలో పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉంది అంటే దాన్ని లెగ్ అటాక్ అని కూడా అనొచ్చు. అంటే కామన్ టర్మినాలజీలో పీపుల్కి అర్థమయ్యే విధంగా ఉండడానికి చెప్తున్నాను ఆ విషయాన్ని. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ధమనులు అన్నారు. ధమనుల్లోంచి మంచి రక్తాన్ని కాళ్ళకి తీసుకెళ్తోంది. మంచి రక్తాన్ని తీసుకెళ్లడంతో పాటుగా కావలసినటువంటి ఆక్సిజన్ని, పోషకాలని వీటికి తీసుకెళ్తోంది. అవి తీసుకెళ్లడంలో ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి అక్కడ బ్లాకేజెస్ అవునండి, వస్తున్నాయి. అవును, చాలా అద్భుతంగా చెప్పారు. అది అది దాని ఎగ్జాక్ట్ టర్మినాలజీ అనేది మీరు చెప్పింది, అది చాలా యాప్ట్గా చెప్పారు. అది అయితే ఇప్పుడు మనకి వెరికోస్ వెయిన్స్ అనగానే కాళ్ళు ఇలా ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తుంటాయి, నరాలు ఉబ్బిపోయినట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు దీంట్లో కూడా పిఏడిలో కూడా అలాగే కనిపిస్తుందా? యూజువల్గా పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్లో సిమ్టమ్స్ చాలా లేట్గా పసిగట్టడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ యూజువల్గా చెప్పాలంటే అండి, మన శరీరంలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ కాలు. యూజువల్గా ఎలా ఉంటుందంటే ఎల్డర్లీ పేషెంట్స్లో ఈ సమస్యలు యూజువల్గా ఎక్కువగా వస్తాయి. ఎల్డర్లీ పేషెంట్స్ చాలా వరకు ఎలా వరకు ఉంటుందంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ఆ యొక్క వ్యాధి సిమ్టమ్స్ వాళ్ళు గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో ద మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ కాలు. ఈవెన్ మనం స్నానం చేసేటప్పుడు సబ్బెట్టేటప్పుడు కూడా యంగ్స్టర్స్గా ఉన్న మనమే కాల్ని కరెక్ట్గా చూసుకోం కాబట్టి, ఆ వయసులో ఉన్న వాళ్ళు వంగలేరు కాబట్టి కాల్లో ఎలా ఉన్నాయి, ఏం చర్యలు జరుగుతున్నాయని చాలాసార్లు గమనించడం కష్టం. అది ఎలా ఉంటుందంటే రక్త సరఫరా ఒకసారి కాల్లో తక్కువ అవుతూ బ్లాకేజెస్ ఏర్పడుతున్న క్రమంలో ఏమవుతుందంటే కొంత వెంట్రుకలు అనేది కాళ్ళలో తక్కువ అయిపోవడము, మీకోటి కాళ్ళు పగుళ్ళలా మారడము, మన గోర్లలో బీటలు వారడము, ఈ విధంగా ఈ సిమ్టమ్స్ అనేది అర్లియస్ట్ సిమ్టమ్స్. డ్రైనెస్ అనేది కాల్లో జరగడము, ఇంకోటి పాదాల్లో పల్స్ అనేది మనకు తగలకపోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సెన్సెస్ ఫీల్ అవ్వరు, ఇలాంటివన్నీ కొంచెం వేగ్ సిమ్టమ్స్లా ఉంటాయి, గుర్తుపట్టడం చాలా కష్టం. సో దానివల్ల ఏమైపోతుందంటే ప్రజెంటేషన్కి వచ్చేసరికి చాలా లేటుగా వస్తుంది. ఇంకొందరు ఎలా ఉంటారంటే ఏజ్ 60 years ఉన్నారు కాబట్టి నడక యూజువల్గానే ఇబ్బంది ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, మోకాలు నొప్పులు, అరకాల నొప్పులు ఉండడం వల్ల అది మాస్కింగ్ సిమ్టమ్స్ వల్ల వాళ్ళు కరెక్ట్గా గుర్తుపట్టలేరు. అంటే ఏజ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను సరిగ్గా నడవలేకపోతున్నానులే అనుకుంటారు. యూజువల్గా దీంట్లో ఎలా ఉంటుందంటే ఈ సిమ్టమ్స్ మనకు గుర్తుపట్టే క్రమం ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. క్లాడికేషన్ అంటే ఏంటి, ఒక యావరేజ్ వ్యక్తి, ఒక 60 ఏళ్ళ వ్యక్తి అయినప్పటికీ, 60 ఏళ్ళు లేదా 60 ఏళ్ళ ప్లస్ ఉన్న వ్యక్తి మినిమం 1 కిలోమీటరు ఆగకుండా నడవగలగాలి. అలా నడవలేని క్రమంలో ఒక మనిషి నడవలేని పరిస్థితికి ఉన్నాడు అంటే దాని మనం ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. అంటే ఏమవుతుంది, నడిచే క్రమంలో వారి పిక్కల్లో గట్టిగా పట్టుకోవడం వల్ల ఆ నొప్పి వల్ల తను నడవలేకుండా ఆగిపోతాడు. అంటే ఒక 300 మీటర్స్కో 400 మీటర్స్కో హాఫ్ కిలోమీటర్కో పేషెంట్ ఆగిపోతాడు. అంటే ఏంది, ఆ నొప్పి భరించలేనంత ఉండడం వల్ల ఆ యొక్క వ్యక్తి తను నడవాల్సినంత నడవలేని పరిస్థితిలోకి వెళ్ళిపోవడం, దాన్నే ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. ఇది అర్లియస్ట్ కాకుండా కానీ లేట్ సిమ్టమ్స్లో అర్లియస్ట్ డయాగ్నోసింగ్ థింగ్ అనమాట. అంటే వాళ్ళు గుర్తుపట్టడానికి ఇది ఒక మంచి లక్షణం. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. ఇది ఇంకా సివియర్ అయినప్పుడు ఏమైపోతుందంటే కాళ్ళలో పెద్ద పెద్ద బ్లాకేజెస్ పెద్ద రక్తనాళంలో ఉండడమే కాకుండా
కాల్లోకి వెళ్ళి అంటే వేలలోకి వెళ్ళే చిన్న చిన్న రక్తనాళాలు కూడా దెబ్బతినడం జరుగుతుంది, అంటే బ్లాకేజెస్ అనేది జరుగుతుంది. అలా బ్లాకేజ్ రావడం వల్ల ఏంది, వేలలో విపరీతమైన నొప్పి, అంటే నిద్ర పట్టలేనంత నొప్పి. అంటే మనిషి నిద్రపోదామన్నా నిద్రపోలేడు, కూర్చోలేడు, నుంచోలేడు, ఏ పని చేయలేడు. కొన్నిసార్లు ఆ నొప్పి ఎంతవరకు ఉంటుందంటే మనిషికి ఆ వేలు తీసేస్తే బాగుండే, నా కాలు తీసేస్తే బాగుండే. కొందరికి ఎంతవరకు ఉంటుందంటే కొన్ని బుక్స్లో కూడా ఎలా డిస్క్రైబ్ చేస్తారు, కొందరు పేషెంట్స్ కూడా మా దగ్గరికి వచ్చినప్పుడు ఎలా చెప్తారంటే, సార్ నాకు ఆత్మహత్య చేసుకోవాలనే అంత నొప్పి ఉంది అంటారు. దాన్ని మనం రెస్ట్, అంత తీవ్రంగా ఉంటుంది, దాన్ని రెస్ట్ పెయిన్ అంటాం. అంటే మనిషికి భరించలేనంత నొప్పి ఉండడం, ఇది మనకు సిమ్టమ్స్. ఇది వన్ ఆఫ్ ది సిమ్టమ్, మెయిన్ సిమ్టమ్. అది కాకుండా ఇది ఇంకా క్రమంలో కొందరికి మొదటి 2 సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ గ్యాంగ్రీన్ కూడా రావచ్చు. అంటే ఒకదాని తర్వాత ఒకటి రావాలి అని కూడా ఎక్కడ లేదు, స్టేజ్ వైజ్ కూడా రావాలని ఎక్కడ లేదు. కొందరికి డైరెక్ట్గా గ్యాంగ్రీన్ అంటే ఏంది, పుండు అయ్యి వేలు నల్లబడిపోయి కొన్నిసార్లు కులిపోవడం అనేది మొదలవుతుంది. అంటే రక్త సరఫరా లేని భాగం కదా, ఆ భాగం కులిపోవడం అనేది మొదలవుతుంది. దాన్నే మనం గ్యాంగ్రీన్ అంటాం. అంటే యూజువల్గా ఇప్పుడు మీకో నాకు ఒక గాయం అయిందనుకోండి, ఒక 2 వారాల్లో మానిపోవాలి. అంతకంటే ఎక్కువ ఒక గాయం ఉండి అది మానిపోకుండా ఇబ్బంది పెడుతూ, దాని కలర్ చేంజెస్ అవుతూ, అక్కడ వాసన అలాంటిది వస్తూ, అంటే ఇన్ఫెక్షన్ వల్ల అవన్నీ జరుగుతున్నాయి అంటే దాన్ని మనం గ్యాంగ్రీన్ అంటాం. ఆ గ్యాంగ్రీన్ వచ్చింది అంటే మాత్రం ఇది కొంచెం ఎక్కువగా ముదిరిపోయింది అని అర్థం. యూజువల్గా సిమ్టమ్స్ అనేవి ఈ విధంగా వస్తాయి మనకి పేషెంట్స్కి. డాక్టర్, మీరు ఇప్పుడు ఒక గ్యాంగ్రీన్ అనే మాట చెప్పారు. గ్యాంగ్రీన్ అనేది అక్కడ నొప్పి ఏదైనా ఉంది, గాయం ఏదైనా అయింది అనుకుంటే అది తొందరగా తగ్గదు అంటే డయాబెటిక్ పేషెంట్లలో ఇది అవుతుంది అని అంటారు. షుగర్ పేషెంట్లు అందుకే జాగ్రత్తగా ఉండాలి, కాళ్ళని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి అంటారు. అది సేమ్ ఉంటుందా, సిమ్టమ్స్ కావచ్చు మిగతావన్నీ కూడా? ఇది కూడా చాలా అంటే వ్యాలిడ్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి. యూజువల్గా షుగర్ పేషెంట్స్లో 2 రకాల గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనకు అర్థం కావడానికి అలా చెప్తున్నారు 2 రకాల గాయాలని. మొదటి రకం అంటే మీరు అన్నది, అంటే షుగర్ పేషెంట్స్ యూజువల్ గాయం మానకుండా ఎందుకు ఉంటుంది అంటే దానికి వాళ్ళకి ప్రెషర్ అల్సర్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ప్రెషర్ అల్సర్స్ అంటే ఏంటి అంటే యూజువల్గా షుగర్ పేషెంట్స్కి చిన్న చిన్న నరాలు పాదాల్లో దెబ్బతింటాయి. దాన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం. ఆ దెబ్బతినడం వల్ల వాళ్ళకి స్పర్శ జ్ఞానం లేకపోవడం వల్ల పాదాల్లో వాళ్ళకి గాయాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా వాళ్ళకేంటంటే కాల్లో మైక్రో చేంజెస్ అనేవి చాలా జరుగుతాయి. అంటే బోన్స్లో కూడా మైక్రో చేంజెస్ జరిగి బోన్స్లో, జాయింట్స్లో, అదేవిధంగా కండరాల్లో కూడా కొన్ని చర్యలు జరుగుతాయి. జరగడం వల్ల ఏంది, వాళ్ళ యొక్క ఫుట్ యొక్క ఆకృతి అనేది చేంజ్ అవుతుంటుంది. ఆ ఆకృతి చేంజ్ కావడం వల్ల డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుట్ షేప్స్లోకి వెళ్తారు. అంటే మీరు చాలామంది చూసుంటారు, వేళ్ళు వంకరపోయి, వేళ్ళు పాదాలు కొంత విచిత్రమైన పొజిషన్లో ఉండి, వాళ్ళకి ఎలా అంటే సింపుల్గా మా మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్లాటోస్ అని, మనకు హ్యామర్ టోస్ అని, రాకర్ బాటమ్ ఫుట్ అని, ఇంకోటి చార్కోట్స్ ఫుట్ అని, ఇలా డిఫరెంట్ ఫుట్ షేప్స్లోకి వెళ్ళిపోతాయి. ఆ షేప్స్లో ఉండడం వల్ల వాళ్ళకు కాళ్ళ ప్రెషర్ ఏరియాస్ క్రియేట్ అయ్యి, ఎక్కడైతే బొక్కలు ఎక్కువగా పెరిగి ఉంటాయో దాంట్లోంచి ఒత్తిడి ఎక్కువ పడుతుందో పాదాల్లో వాళ్ళకు ప్రెషర్ అల్సర్స్ అనేవి ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఈ ప్రెషర్ అల్సర్స్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఈ యొక్క స్పర్శ జ్ఞానం తక్కువగా ఉండడం, అక్కడ బొక్కల ఆకృతి చేంజ్ కావడం వల్ల, ప్రెషర్ ఎక్కువ పడడం వల్ల, అంటే నడిచేటప్పుడు నుంచున్నప్పుడు ఆ ప్రెషర్ పడడం వల్ల ఆ గాయాలు క్రియేట్ అవుతాయి. కానీ రక్త సరఫరా తక్కువ కావడం వల్ల ఆ గాయాలు క్రియేట్ కావు. ఇది ఒక రకం. రెండో రకం ఏంటిది, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో 30% మందిలో ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అసోసియేటెడ్ అయి ఉంటుంది. అలా అంటే డయాబెటీస్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంప్లికేటింగ్ ఫ్యాక్టర్. అంటే డయాబెటీస్ ఉండడం వల్ల ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే శాతం అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్త సరఫరా తగ్గుతుందో ఈ డయాబెటిక్ పేషెంట్స్లో, వీళ్ళకి డయాబెటీస్ ఉండడం వల్ల, ఈ యొక్క పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వల్ల, అంటే రక్త సరఫరా తక్కువ ఉండడం వల్ల, ఈ 2 కారణాల వల్ల వీళ్ళకు వచ్చే ఈ యొక్క గాయాలు ఏవైతే ఉంటాయో దాన్నే మనం గ్యాంగ్రీన్ అంటాం రఫ్గా. అంటే రక్త సరఫరా లేకపోవడం వల్ల ఆ యొక్క వేలు కావచ్చు, పాదం కావచ్చు, కాలు కావచ్చు, కులిపోవడం అనేది మొదలవుతుంది. ఆ కులిపోయే క్రమాన్నే మనం మెడికల్ టర్మినాలజీలో చెప్పాలి అంటే గ్యాంగ్రీన్ అంటాం. డాక్టర్, ఇప్పుడు మీరు డీఫామ్ అంటున్నారు, పాదం షేప్ కోల్పోవడం అనేది. గౌట్ ఆర్థరైటిస్ అన్నప్పుడు కూడా కాళ్ళు ఇలా వేళ్ళు ఉబ్బిపోతాయి అనేది వింటాము. కొన్నిసార్లు ఎలిఫెంట్ లెగ్ అంటే బోధకాలు అనేది కూడా ఉంటుంది, అప్పుడు కూడా డీఫామ్ అవుతుంది. అది వేరు ఇది వేరు కదా, ఎంటైర్లీ డిఫరెంట్. అవి వేరండి, అవి ఎంటైర్లీ డిఫరెంట్ కండిషన్స్ అవన్నీ. ఆ గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఎలిఫెంటియాసిస్ కానీ, ఆ వ్యాధి క్రమం కానీ, ఆ వ్యాధి లక్షణాలు కానీ, అవి వచ్చే క్రమం కానీ, వాటికి దీనికి ఎలాంటి సంబంధము లేదు. సో డాక్టర్, ఇప్పుడు ఇన్ని రకాలు చెప్పారు, అంత ఈజీగా ఐడెంటిఫై చేయడం అయితే కాదు. ఏ స్టేజ్లో ఎప్పుడు మీ దగ్గరికి వస్తే ట్రీట్మెంట్ అనేది అవుతుంది? 3 ప్రధాన అంశాలు మన దగ్గరకు రావడానికి.
ఒకటి ఇందాక మీకు చెప్పినట్టు ఇంటర్మిటెంట్ క్లాడికేషన్, అంటే ఒక మనిషి నడవాల్సినంత నడవలేకపోవడము, నడిచే క్రమంలో పిక్కలు బాగా పట్టుకొని ఆ నొప్పి వల్ల ఆగిపోవడము, ఇలా జరిగింది అంటే ఫస్ట్ వాళ్ళు ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ ఉన్నట్టు. ఇది కొంత ఐడెంటిఫైబుల్ ఫస్ట్ సిమ్టమ్గా మనం చెప్పుకోవచ్చు. అంటే పేషెంట్ తనంతట తాను ఇది రియలైజ్ కాగలుగుతాడు. రెండోది రెస్ట్ పెయిన్, అంటే భరించలేంత నొప్పి పాదంలో వేలలో ఉండడం వల్ల అతనికి నిద్ర పట్టకపోవడము, నిద్ర పోలేకపోవడము, ఇది జరుగుతుంది. దీన్ని రెస్ట్ పెయిన్ అంటాం. 3 కాల్లో గాయమై అది మారకుండా ఇబ్బంది పెట్టడము, గ్యాంగ్రీన్గా మారడం, అంటే నల్లబడిపోవడము, దానిలోంచి వాసన ఇలాగా రావడం. ఈ 3 ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం దాన్ని అడ్రస్ చేయాలి. ఈ మూడిట్లో కొంత ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ ఉన్న క్రమంలోనే మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టి ఉంటుంటే ఇంకా రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉంటాయి. ఎందుకు, రెస్ట్ పెయిన్ ఉన్నప్పుడు కానీ కాల్లో గ్యాంగ్రీన్ ఉన్నప్పుడు కానీ ఏం చేయాల్సి వస్తుంది, ఆ గ్యాంగ్రీన్ ఉన్న పదార్థాన్ని మనం తీసేసి ఆ గాయాన్ని మాంచడానికి రక్త సరఫరా ఇంప్రూవ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా ఒక మనిషికి గోరు తీయాలంటేనే ఇబ్బంది, వేలు తీయాలి అంటే అది ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఒక డాక్టర్గా, ఒక వాస్కులర్ సర్జన్గా మాకు ఎప్పుడు కూడా ఒక పేషెంట్ గోరు కూడా తీయడం ఇష్టం ఉండదు. కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక పేషెంట్ని మేము వేలు తీయాలో లేదా పాదం తీయాలో అన్నాం అనుకోండి, దానికి మెయిన్ థింగ్ ఏంటిది, అట్లీస్ట్ వారి కాల్ని కాపాడి వారి కాలు మీద వారి నడిచే క్రమంలో వారు చేసుకునే జీవనోపాధి కావచ్చు, వారు చేసుకునే పనులు కావచ్చు, వారు 100% చేసుకునే విధంగా చూడాలని, ఇంకోటి వారి ప్రాణాపాయం కాకుండా ఉండాలి. ఒక డాక్టర్గా మా బాధ్యత ఏంటి, వారి ప్రాణం కాలు రెండూ కాపాడాలని. కాల వేల అంటే వేలిపోయినా పర్లేదు, కాలు ఉంటే చాలు కదా. యూజువల్గా చాలామంది పేషెంట్స్కి ఎలా ఉంటుంది అంటే, సార్ వేలా, మీరు వేలు తీసేస్తారా, అమ్మో నాకు వద్దు సార్, నా ప్రాణం పోయినంత పని అవుతుంది అన్నట్టు వారు మాట్లాడుతుంటారు. యూజువల్గా కొందరు పేషెంట్స్కి ఎలా అంటే పూర్తిగా అన్ని వేళ్ళు పాడైపోయి ఆ వేళ్ళు అన్నీ తీసేసినా కానీ వారు ఆ పాదం మీద నడిచే అవకాశం ఉంటుంది. వారి నిత్యకృత్యాలు అంటే వారు రెగ్యులర్ యాక్టివిటీస్ డైలీ చేసుకునే అవకాశాలు ఉంటాయి, డిపెండ్ అవ్వకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా. ఒక విధంగా చెప్పాలంటే ఒక పేషెంట్ కాలు మోకాలు కింది భాగం వరకు, పై భాగం వరకు తీసి మనం ఎంత ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టినా, ₹1,00,00,000 పెట్టి మనం అద్భుతమైన లెగ్ వేయించుకున్నా, మన కాలుతో నడిచినంత బాగా మనం పెట్టుడు కాలుతో ఎప్పుడు నడవలేం. సైకలాజికల్ ట్రామా ఉంటుంది, డిపెండ్ అవుతున్నారనే ఒక ఫీల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. కాబట్టి మనం ఏంటంటే పేషెంట్ అంటే ఏ పేషెంట్కి మనం వేలన్నీ తీయాలనేది మనది కాదు, కానీ వేలు తీసేసినంత పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా తన కాలు మీద తను నుంచోగలడు, తన పనులు తాను చేసుకోగలడు. ఎందుకంటే మన ఇండియాలోని చాలామంది పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సింగిల్ బ్రెడ్ ఎర్నర్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళందరూ కరెక్ట్ టయానికి రాకపోవడం వల్ల చాలామంది కాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళు కాళ్ళు కోల్పోవడం వల్ల ఏంటి, వాళ్ళు జీవనోపాధి సరిగ్గా చేసుకోలేరు. వారు చేసుకోకపోతే కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చినట్టు అవుతుంది. సో యూజువల్గా అలాంటి బ్రెడ్ ఎర్నర్స్ని మనం వాళ్ళ కాళ్ళు కాపాడగలిగితే ఒక కుటుంబాన్నే కాపాడిన వాళ్ళం అవుతాం. సో కాకపోతే ఏంటంటే పేషెంట్కి ఇప్పుడు మీరు ఇందాక నన్ను అడిగినట్టు హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వారు చచ్చిపోతారు కాబట్టి ఇమీడియట్గా చేయించుకుంటారు. కాలుకు అనుకోండి ఏముందిలే అన్నట్టు కొంచెం నెగ్లిజెన్స్ వల్ల చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసరికి మేజర్ టిష్యూ లాస్, అంటే చాలా వరకు వాళ్ళ వేల్లో పాదము, కొన్నిసార్లు మరీ లేటుగా వస్తే కాలు తీసేయడము, ఇలాంటివి చేయాల్సిన అవసరం పడుతుంది. అలా పడినప్పుడు మాకు కూడా ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే మేము ఎంత సేవ్ చేస్తే మాకు అంత ఆనందం. ఒక పేషెంట్ మా దగ్గర నుంచి ట్రీట్ అయ్యి నడుచుకుంటూ తన ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్తుంటే మేము హ్యాపీగా ఉంటాం. నిజంగానే కదా, హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, మేము కంప్లీట్ హెల్త్గా బయటకు వస్తాము అనే ఒక ఫీల్ ఉంటుంది. మీ దగ్గరకు వచ్చినప్పుడు కాలుతో ఏదో గాయమైంది, ఇంకోటి ఏదో అయింది అని వచ్చిన తర్వాత కాలు తీసేసి పంపించడం అనేది కొంచెం హర్టింగ్గా ఉంటుంది, పించింగ్ ఉంటుంది. అది అంటే మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, సార్ నాకు గాయం ఎప్పుడైందో కూడా తెలియదు సార్ అంటారు. ఎందుకంటే ఈ పేషెంట్స్లో ఒకటి ఏమైపోతుందంటే షుగర్ అనేది ఉండడం వల్ల, డయాబెటీస్ పేషెంట్లో ఇందాక మీకు చెప్పినట్టు ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే చిన్న చిన్న నరాలు పాదాల్లో దెబ్బతినడం వల్ల వీళ్ళకి ఏంటంటే స్పర్శ జ్ఞానం ఉండదు. అంటే నడిచేటప్పుడు రాయో ముల్లో గుచ్చుకున్నప్పుడు ఆ నొప్పి తెలియదు కాబట్టి వారు చూసుకునే టైంకి, అంటే వారు చూసుకునేసరికి ఆ వేలు వాయడము, వాపు రావడము, చీమ్ పట్టడము, అక్కడి నుంచి దుర్వాసన కలిగిన ద్రవాలు బయటికి రావడము, వాళ్ళకి జ్వరం రావడము, పాదం బాగా ఉబ్బిపోవడము, అంటే ఇన్ఫెక్షన్ చాలా సివియర్ దశకు అవుతుంది. అంటే ఆ ఒక గాయం తగిలిన టైం దగ్గర నుంచి వాళ్ళు రియలైజ్ అయ్యే టైం వారం రోజుల నుంచి 10 రోజుల దాకా కూడా కొన్నిసార్లు
పడుతుంది. సో వారు వంగలేరు కాబట్టి చాలామంది ఏజ్ పేషెంట్స్ కాబట్టి వారు చూసుకునేసరికి అది ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి కొందరు పేషెంట్స్లో నేను అంటే ఒక 1000-2000 పోయినప్పటికీ వాళ్ళ పాదాన్ని కాపాడడానికి మాకు ఆస్కారం ఉంటుంది. కొన్నిసార్లు పాదం పోయినప్పటికీ కాళ్ళని కాపాడే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు నడవగలిగే పరిస్థితి ఉంటుంది. వెరీ రేర్ కండిషన్స్లో ఇప్పుడు కాలా ప్రాణమా అంటే ప్రాణమే కాబట్టి కొన్నిసార్లు కాలు కూడా తీయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. కాలు తీయాల్సిన పరిస్థితి వచ్చిందంటే మేము కూడా ఎక్కువ బాధపడతాం. ఎందుకంటే సో ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్లో మనం పెద్దగా చేంజ్ చేయలేకపోయాం కదా. కాకపోతే తప్పదు, మనం పేషెంట్ని కాపాడాలి అంటే ఇక అది చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి దీని గురించి అవగాహన మీ ఛానల్ ద్వారా పెంచగలిగితే మనం చాలా మందికి బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతా అనే ఉద్దేశంతో మీ దగ్గరికి రావడం. ఎస్ డాక్టర్, ఇది నిజంగా అవగాహన కల్పించాల్సినటువంటి అంశం. వస్తే ఒక కాలికే వస్తుందా, 2 కాళ్ళకు వస్తుందా? ఇప్పుడు మీరు అన్నారు ఒక పాదం తీసేస్తే సరిపోతుంది అనుకున్నప్పుడు అది కాలు దాకా కూడా అవుతుందా, ఎక్స్పాండ్ అవుతుందా? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. యూజువల్గా ఒక్క కాలికే రావాలని ఎక్కడా లేదు, 2 కాళ్ళకు రావచ్చు. చాలాసార్లు ఎలా ఉంటుందంటే 2 కాళ్ళలో మిర్రర్ ఇమేజెస్ అంటాం. అంటే ఈ కాల్లో ఉన్నట్టే బ్లాకేజెస్ మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ఒక 70-80% సిమిలర్ పిక్చర్ ఆపోజిట్ లెగ్లో కూడా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ సార్లు ఉంటుంది. కాకపోతే ఏ కాల్లో అయితే మనకు గ్యాంగ్రీన్ ఉంటుందో, సిమ్టమ్స్ ఉంటాయో మనం ఆ కాలుకే ప్రయారిటీ ఇస్తాం. ఇప్పుడు మనకు షాప్లో ఎలా ఉంటుంది, 1+1 ఆఫర్ ఉంటుంది, ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ అన్నట్టు ఉంటుంది. కానీ మెడికల్ దగ్గరకు వచ్చేసరికి ఏ కాల్లో ఇబ్బంది ఉందో మనం ఆ కాల్నే ట్రీట్మెంట్ చేయాలి. ఎందుకు, ప్రతి ఒక్క ప్రొసీజర్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్, అంటే ప్రొసీజరల్ రిస్క్ కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటిది, రెండోది మెయిన్గా మన ఇండియాలో కరెక్ట్గా మాట్లాడుకుంటే ప్రొసీజరల్ రిస్క్తో పాటు డబ్బు, అంటే ఎవ్రీ ప్రొసీజర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ సమ్ అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్. సో ఏ కాల్లో అయితే ఇబ్బంది ఉంటుందో ఆ కాల్లోనే మనం ట్రీట్మెంట్ అనేది చేయాలి. ఇది 1+1 ఆఫర్ లాగా మన బట్టలు కొన్నట్టు అలా కాదు. ట్రూ డాక్టర్. ఇప్పుడు మీరు బ్లాకేజెస్ అన్నారు, మన గుండెలో సిరల్లోనో దమన్లోనో బ్లాకేజెస్ వచ్చాయి అంటే స్టంట్లు అనేవి వేస్తారు. దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తారు, ఎలా తగ్గిస్తారా బ్లాకేజెస్ని? ఇది కూడా సిమిలర్ లైన్స్లో మన హార్ట్లో ఎలా ఉంటుందో అలానే ఉంటుందమ్మా. మనకి ఎలాగైతే హార్ట్లో మనం బైపాస్ చేస్తామో కాళ్ళలో కూడా బైపాస్ ఆపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఎలాగైతే హార్ట్లో మనము బెలూన్ యాంజియోప్లాస్టీ చేస్తామో, బెలూన్ ద్వారా ఉబ్బిస్తామో ఆ రక్తనాళాన్ని, ఎలాగైతే మనం స్టంట్ పెడతామో అలా కాళ్ళలో కూడా చేసే ఆస్కారం ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ యొక్క సివియారిటీని బట్టి, వారికున్న ఆరోగ్య లక్షణాలను బట్టి, వారికున్న మిగతా యొక్క ఆరోగ్య పరిస్థితులను బట్టి ఈ 2 ప్రొసీజర్స్లో ఐదర్ బైపాస్ కావచ్చు, యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కావచ్చు, ఈ రెండిట్లో ఏది పేషెంట్కి మెయిన్గా బెనిఫిట్ అవుతుందో అది చేస్తాం. ఒక వాస్కులర్ సర్జన్గా మేము ఏంటంటే ఈ 2 రకాల ప్రొసీజర్స్ చేయగలుగుతాం. కాబట్టి పేషెంట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అయితే మేము అది పేషెంట్కి చేస్తాం. అంటే ఇప్పుడు మీరు అడగొచ్చు, డాక్టర్ గారు ఈ బైపాస్ ఎవరిలో చేస్తారు, యాంజియోప్లాస్టీ స్టంటింగ్ ఎవరిలో చేస్తారు? యూజువల్గా బైపాస్ అనేది మేము యంగ్ పేషెంట్స్లో, అంటే యంగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే కంపారిటివ్లీ యంగర్ పేషెంట్స్ అరౌండ్ 40-50 ఇయర్స్ ఉన్న వాళ్ళలో యూజువల్లీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు, వాళ్ళకి లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రొసీజర్స్ అనేది ఎక్కువ కాలం నిలబడతాయి కాబట్టి ఆ ప్రొసీజర్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తాం. అంటే లాంగివిటీ ఆఫ్ లైఫ్ ఏంటి సార్ అంటే, యూజువల్గా చెప్పాలంటే బైపాసెస్ కొంచెం ఎక్కువ కాలం తెరుచుకొని ఉంటాయి అని మనకు స్టడీస్ ద్వారా చెప్తున్నారు. కానీ బైపాసెస్ మనం అందరి పేషెంట్స్లో అటెంప్ట్ చేయలేము. ఎందుకు చేయలేము, ఎవరికైతే బీపీ, షుగరు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో, ఇంతకుముందే బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే స్ట్రోక్ లాంటివి వచ్చి ఉంటాయో, ఇలాంటి పేషెంట్స్ ఏంటిది అనస్థీషియా పరంగా రిస్క్తో కూడుకున్న పేషెంట్స్, టాలరెన్స్ లెవెల్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మనం ఈ ప్రొసీజర్స్ బైపాస్ అటెంప్ట్ చేయాలంటే వాళ్ళకు కొంత రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి పేషెంట్స్లో మేము ప్రిఫరబ్లీ ఒకవేళ చేసే ఆస్కారం ఉంది అంటే మాత్రం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాం. ఎవరైతే కంపారిటివ్లీ కొంత అనస్థీషియా రిస్క్ తక్కువగా ఉంటుందో, వాళ్ళకి జీవితకాలం ఎక్కువగా ఉంటుంది అనుకుంటామో అలాంటి పేషెంట్స్లో బైపాస్ అటెంప్ట్ చేస్తాం. కొన్నిసార్లు కొన్ని బ్లాకేజెస్ ఎంత సివియర్గా ఉంటాయి అంటే వాళ్ళలో అసలు మనం యాంజియోప్లాస్టీ స్టంటింగ్ చేయలేం. రిస్క్ ఉన్నప్పటికీ కూడా మనం బైపాసే చేయాల్సిన అవసరం రావచ్చు. సో అలాంటి పేషెంట్లు ఇంకా తప్పక పేషెంట్ అటెండర్స్కి వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేసి అది వారికి బెస్ట్ అనిపిస్తే అది కూడా మనం చేయడం జరుగుతుంది. డాక్టర్, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇప్పుడు హార్ట్ అటాక్స్ వచ్చాయి, స్టంట్స్ వేసారు అనుకున్నప్పుడు బ్లడ్ థిన్నర్స్ టాబ్లెట్స్ అనేవి ఇస్తారు. ఇప్పుడు దీనికి కూడా పిఏడికి కూడా అలాగే ఇస్తారా? 100% అవే టాబ్లెట్స్ ఇక్కడ కూడా ఇస్తాం. ఎలాగైతే హార్ట్లో మనం బ్లడ్ థిన్నర్స్ ఎలాగైతే మనం ఇస్తాము, అంటే యాంటీ ప్లేట్లెట్స్ అంటాము, యాంటీ కోయాగులేషన్ అంటాం, అంటే 2 రకాల ఈ టాబ్లెట్స్ ఉంటాయి. ఈ 2 రకాల టాబ్లెట్స్ ఎలాగైతే హార్ట్కి ఇస్తామో అదే విధంగా ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ వచ్చే ప్రతి ఒక్క పేషెంట్కి ఇవి కూడా ఇవ్వడం జరుగుతుంది. వారి రిక్వైర్మెంట్ ప్రకారం దాని డోసేజ్లో వేరియేషన్స్ అనేలా ఎలాగైతే హార్ట్లో ఉంటుంది ఇలాగనే కాళ్ళలో కూడా ఉంటుంది.
డాక్టర్ ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా, ఏ మెడిసిన్ అయినా, ఏ సర్జరీ అయినా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఉంటుంది కదా! ఇప్పుడు పీఏడీకి ఒక ట్రీట్మెంట్ తీసుకున్నారు, మెడిసిన్స్ తీసుకున్నారు, సర్జరీ అయింది. దీనికి కూడా ఉంటాయా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి? అంటే యూజువల్‌గా చెప్పాలంటే మేడం మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ అనేది ఎక్కడా లేదు. అంటే దేనికైనా? ప్రతి ఒక్కదానికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. ఇప్పుడు మనం కామన్‌గా పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుంటాం. కానీ అదే పారాసిటమాల్ టాబ్లెట్ ఒకటేసారి మనం 1,00,000 మందికి ఇచ్చామనుకోండి, ఒకడికి లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, ఒకడు చచ్చిపోతాడు. అలా అని చెప్పి నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క పేషెంట్‌కి నీకు పారాసిటమాల్ టాబ్లెట్ ఏసుకుంటే నువ్వు లివర్ ఫెయిల్యూర్ వస్తుంది, నువ్వు చనిపోతావు అంటే ఎవ్వరు భయంతో వేసుకోరు. సో వాట్ ఐఎమ్ కన్సర్న్డ్ ఈజ్ అంటే ఒక డాక్టర్‌గా నేనే కాదు, ప్రతి ఒక్క డాక్టర్ కూడా ఆ 1,00,000లో ఒక్కడి గురించి కాదు, ఆ 99,999 మంది గురించి మేము ఆలోచిస్తాం. మాకేంటిది బై అండ్ లార్జ్ అంటే రిస్క్స్, బెనిఫిట్స్ కరెక్ట్‌గా చూసుకుంటే బెనిఫిట్స్ ఎప్పుడైతే రిస్క్ కంటే ఎక్కువగా ఉంటుందో మనం ఆ పేషెంట్‌కి అది ఒక టాబ్లెట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఇప్పుడు మీరు అన్నట్టు బీపీ, షుగరు ఇలాంటి డిఫరెంట్ ఇప్పుడు యాంటీ ప్లేట్లెట్స్ అని, యాంటీ కోయాగులేషన్ ఇవన్నీ మనం చాలా మెడిసిన్స్ గురించి మాట్లాడాం. ఇవన్నీ గూగుల్‌లో వెళ్ళి మీరు దేనికి వెతికినా ప్రతి ఒక్క దానికి ఒక నార్మల్ సైడ్ ఎఫెక్ట్స్ దగ్గర నుంచి టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ డెత్ వరకు దాంట్లో రాసి ఉంటుంది. అంటే ఏదో రకంగా అలా అని చెప్పి ప్రతి ఒక్క పేషెంట్కి డెత్ రావాలి అనే ఉద్దేశంతో మనం ఆ టాబ్లెట్ ఇవ్వం. కాకపోతే ఆ రిస్క్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది మనం బెనిఫిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ రిస్క్ తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంటు, సైడ్ ఎఫెక్ట్స్ లేని డ్రగ్స్ అనేవి లేవు. అది మనం ఎందుకంటే మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్క పేషెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఇదే అడుగుతాడు, సార్ నాకు అసలు నేను ఆ టాబ్లెట్ వేసుకుంటాను, ఈ టాబ్లెట్ వేసుకున్నాను, నాకు సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు, నాకు బెస్ట్ మెడిసిన్ ఇవ్వండి, డబ్బు ఎంత ఖర్చు అయినా పర్లేదు. కొందరు ఇలా అంటారు, కొందరు ఏమంటారు డబ్బు ఎక్కువ ఖర్చు కాకూడదు, అలానే నాకు ట్రీట్మెంట్ మాత్రం అద్భుతంగా జరిగిపోవాలి, ప్రతి ఒక్కటి నయం అయిపోవాలి, తొందరగా అవ్వాలి. అంటే ఏ వ్యాధి క్రమంలో అయినా ఒక డాక్టర్గా మాకు ఏ పేషెంట్ మా దగ్గరకు వచ్చినా వారికి డబ్బు అనేది పక్కకు పెడితే వారికి తొందరగా తగ్గాలని చూస్తాం, మంచి వైద్యమే చెప్పాలని చూస్తాం, త్వరితగతిన అది తగ్గించడానికి ఏ రకంగా మనం చూడగలుగుతామో ఆ యొక్క పరిణామ క్రమంలో ఉండే ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అది అంటే వ్యాధి ఇప్పుడు జ్వరం లాగా నేను ఈరోజు టాబ్లెట్ వేసుకున్నాను తగ్గిపోయింది, రేపటి నుంచి టాబ్లెట్ అవసరం లేదు, అలాంటిది కాదు. కొన్ని వ్యాధులకు దానికి తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. మీరు ఇప్పుడు గూగుల్ అనేది అన్నారు కాబట్టి గూగుల్ డాక్టర్స్ అనేవాళ్ళు చాలా పెరిగిపోయారు. నేను సెల్ఫ్ ప్రిస్క్రిప్షన్ రాసుకున్నాను, నేను ఇది చెక్ చేసుకున్నాను, ఈ మెడిసిన్ అయితే సరిపోతుంది, వాళ్ళకు ఇది వాడారు కాబట్టి నాకు సెట్ అవుతుంది అనుకో. ఇప్పుడు ఇన్ని రకాల సిమ్టమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. పీఏడీలో సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి జనరలైజ్ చేసినట్టుగా సరిపోదు, అది వాళ్ళకి అది యాప్ట్ కూడా కాదు. అలాంటి టైంలో మీ దగ్గరికి వచ్చినటువంటి పేషెంట్కి ఇది పీఏడీ, దీనికి సర్జరీ చేయాలి, దీనికి ఇలాంటి మెడిసిన్స్ అవసరం, దీనికి స్టెంట్ వేయాలి, ఎలా కన్విన్స్ చేస్తారు వాళ్ళని? అంటే యూజువల్గా చెప్పాలంటే మ్యామ్, ఒకటి గూగుల్లో చాలామంది చదువుకొని కొన్ని రకాల వ్యాధులు అంటే పీడనే కాదు వివిధ రకాల వ్యాధుల్ని వాళ్ళు అనుకరించి వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇందాక మనం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం, దాని గురించి కూడా ముందే ఎక్కువ చదువుకోవడం వల్ల అంటే తెలివి ఎక్కువ కావడం వల్ల గూగుల్ అని, చాట్ జీపీటీ అని డిఫరెంట్ థింగ్స్ వల్ల వాళ్ళు అవన్నీ స్టడీ చేసి వచ్చి వాళ్ళు మాకు చెప్తుంటారు, సార్ దీన్ని చేస్తే ఇలా ఉంటుంది, దీన్ని చేస్తే ఇలా ఉంటుంది, ఈ రిస్క్ ఇలా ఉంటుంది, అలా ఎలా అవుతుంది, ఆ రిస్క్ తీసుకుని ఎలా చేయాలి అని అడుగుతుంటారు. ఒకటి చాట్ జీపీటీలో కానీ ఈ గూగుల్లో కానీ లేనిది ఒక డాక్టర్గా మాలాంటి వారిలో ఉన్నదేంటి ఎక్స్పీరియన్స్. మేము మా ఎక్స్పీరియన్స్ ప్రకారం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్లో ఈ మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రీట్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అంతేగాని ఒక డాక్టర్గా మేము ఎప్పుడు కొందరు పేషెంట్స్కి రిస్క్ కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే అది టాబ్లెట్ ఫామ్లో ఉన్న రిస్క్ కావచ్చు, ప్రొసీజర్ రిస్క్ కావచ్చు, అది మా బాధ్యత. ఆ రిస్క్ నాకే కాదు, నాకైనా అదే రిస్క్ ఉంటుంది, మా అమ్మ నాన్నకు ఎవరికైతే ఏ రిస్క్ ఉంటుందో అదే రిస్క్ మా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి వారికి ఆపరేట్ చేసే క్రమంలో మేము అదే దాన్ని వారికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాంట్లో ఏ కోశాన కూడా మేము వారు ఆ రిస్క్ పర్సంటేజ్లో ఉండాలని ఏనాడు అనుకోము, అనే విధంగా ఏనాడు చేయము. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎంత గొప్ప జాగ్రత్తలు మనం తీసుకున్నా, ఎంత గొప్ప ఆపరేషన్ నేను చేసినా, ఎంత గొప్ప మందులు నేను ఇచ్చినా, ఎంత పేషెంట్ తాలూకు బంధువర్గం వారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత వారు ప్రేమ చూపించినా, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వారి బాడీ కూడా సహకరించాలి, భగవంతుడి దయ కూడా ఉండాలి. ఇవన్నీ కలిసినప్పుడే ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది చాలా అద్భుతంగా వస్తుంది, దాని యొక్క ప్రతిఫలం కూడా అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ అన్ని మేము చేస్తాం కాబట్టి మా దగ్గర రిజల్ట్స్ కొంచెం ఎక్కువ బాగుంటాయి కాబట్టి మేము ఆ విధంగా వారిని కౌన్సిల్ చేసి ఈ విధంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే పేషెంట్స్ చూసేది, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసేది సక్సెస్ రేట్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా కంప్లీట్ సెట్ అయిపోయింది, ఇంత ఎఫెక్ట్ కడకుండా లేకుంటే ఇంత నష్టం జరగకుండా ఉంది అనేది. సో మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి, ఏ కేసు అని చెప్తారు మీరు? అంటే మాకు ఒక పేషెంట్ యొక్క జీవితంలో మనం ఏ చేంజ్ చేసినా
అది మాకు మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఎఫెక్టే ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే వారి కాలు కాపాడినప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కాపాడిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు సింగిల్ బ్లడ్ డోనర్స్ మన ఇండియాలో ఉన్న పేషెంట్స్ చాలామంది. వాళ్ళ కుటుంబంలో నుండి పెద్ద ఒక కాలు కాపాడడం వల్ల ఏంటంటే వారు ఏమైపోతారు, వారు పని చేస్తారు, వారి జీతం వస్తుంది, వారి కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది. కానీ అలాంటి పెద్ద ఆయన కాలే మనం తీసేసి ఇంట్లో మూల కూర్చోబెట్టామనుకోండి, కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఒకరి లైఫ్ కాదు, మిగతా నలుగురు లైఫ్ కూడా, నలుగురు వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల యొక్క లైఫ్ పూర్తిగా నాశనం అవుతుంది. సో ఇలాంటివి మాకు చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉంటాయి, ఒకటి అనేది కాదు. రోజు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో చాలామందికి మాకు సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము అంటే కంప్లీట్గా క్యూర్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో వెళ్తాం. ఆ కాన్ఫిడెన్స్ అనేది డాక్టర్ ఇవ్వగలిగితే చాలు, ఇమ్మీడియట్గా అందరికీ చెప్పడం అనేది కూడా స్టార్ట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తే అపోహలు ఎన్నున్నాయి, లేకుంటే మిస్కన్సెప్షన్స్ అంటాము, ఇవన్నీ ఉన్నప్పుడు అవగాహన అనేది కూడా చాలా అవసరం. ఎంతమందికి అవగాహన ఉందంటారు? యూజువల్గా చెప్పాలంటే మెడికల్ థింగ్స్లో మన వాళ్ళకు చాలా అవగాహన రాహిత్యం అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు మేము ఒకప్పుడు ఈ యూట్యూబ్స్లో కానీ, ఇప్పుడు మీ ఛానల్స్లో కానీ, ఇప్పుడు మీలాంటి ఛానల్స్లో కానీ మీరు రావడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలామంది చెప్తుంటారు, యూట్యూబ్స్లో ఏవో కొత్త ఎవరెవరో తెలియని వాళ్ళు వీడియోలు ఇష్టం వచ్చినట్టు చేసి పెట్టారు, పలానా వ్యాధి దీనివల్ల వచ్చింది, పలానా వ్యాధి దానివల్ల వచ్చిందని పెడుతుంటారు. అవన్నీ చూసి మాకు భయం అనిపిస్తుంటుంది సార్. దీనికి రెమెడీస్ కూడా చెప్తుంటారు, అన్నీ ఏవో మాకు అంటే చాలా XYZ థింగ్స్ అన్నీ చూపిస్తుంటారు కూడా. అవి చూసినప్పుడు మాకు అనిపిస్తుంటారు, అరే ఇవి చూసి చాలామంది దీనికి ఇదే ట్రీట్మెంట్ అనుకొని బయట ఉండడం వల్ల వారికి ఏంటంటే రోగం ముదురి ఈ విధంగా మన దగ్గరకు వస్తున్నారు. సో దీనికి తగిన టైంలో మనం ఎప్పుడైతే దీని అపోహలు తొలగించగలుగుతామో వారికి చాలా ఎక్కువ బెనిఫిట్ చేసిన వాళ్ళం అనేది లేకుండా. కొందరు వస్తారు మా దగ్గరికి, జలగల ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటారు, ఆ జలగల వల్ల ఈ ట్రీట్మెంట్ తగ్గుతుందా? నిజంగా జలగలు పెట్టుకొని కాలు కాంప్లికేట్ అయ్యి మా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐదర్ అది వ్యారికోజ్ వెయిన్స్ కావచ్చు, ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ కావచ్చు. ఈ రెండు రకాల దానికి ఇబ్బందులు పడి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొందరు కొన్ని రకాల మసాజ్లు, కొన్ని రకాల లేహ్యాలు, కొన్ని రకాల ఆయుర్వేదం సంబంధించిన ట్రీట్మెంట్స్ అని, కొన్ని ఏదో అడవి ఆకులతోటి దాన్ని నూరి పసరుతో పెట్టిన కట్టులు, ఇలాంటి వివిధ రకాల థింగ్స్ అనేది లాస్ట్ 10 yearsలో మేము చూడడం అనేది జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఈ అపోహలు తొలగించడం అనేది చాలా ముఖ్యమనే ఉద్దేశం మాకు ఎక్కువగా అనిపించింది. ట్రూ, దీనికి రెమెడీస్ ఇవ్వున్నాయి, తక్కువ ఖర్చుతోనే ఈ వైద్యం అందుతుంది, చికిత్స చేస్తాము, ఇలాంటివన్నీ యాడ్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయిన తర్వాత వచ్చేటువంటి ఈ అవగాహనలేవి. యాక్చువల్గా ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలంటారు? ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాంట్లో టొబాకో తీసుకున్న వాళ్ళు, లేకుంటే వీటన్నిటికీ సంబంధించి అండ్ డయాబెటీస్ పేషెంట్లు, ఇవన్నీ చెప్పుకుంటున్నప్పుడు జాగ్రత్త పడాల్సింది ఎవరంటారు? అంటే యూజువల్గా చెప్పాలంటే ఏజ్ అబోవ్ 40 to 50 years ఉన్న వాళ్ళందరూ దీని గురించి జాగ్రత్త పడాలని చెప్తాను. ఎందుకంటే ఈ జాగ్రత్తలు నేను ఏవైతే చెప్తున్నానో కేవలం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కనే కాదు, శరీరంలోని అన్ని రోగాలకు ముఖ్యంగా పనిచేస్తాయి. అందులోనూ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్కి తీసుకునే జాగ్రత్తలు, మన హార్ట్కి తీసుకునే జాగ్రత్తలు, మెదడుకు తీసుకునే జాగ్రత్తలు అన్నీ సేమ్. నిజం చెప్పాలి అంటే, ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఖచ్చితంగా స్మోకింగ్ని క్విట్ చేయాలి. అన్నిటికంటే ఈ ట్రీట్మెంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే స్మోకింగ్ అనేది 100% ఆపేయాలి. స్మోకింగ్ అంటే బీడీ, చుట్టా, సిగరెట్, ఏ రకమైన పొగాకు పదార్థాలు వాళ్ళు పీల్చకూడదు. 2 టొబాకో చూవర్స్, అంటే ఓన్లీ స్మోకింగే. కొందరు అంటారు, మీరు స్మోకర్సా, మీరేమైనా స్మోకింగ్ చేస్తారని అడిగితే, స్మోకింగ్ నేనేం చేయను సార్, కాకపోతే అని ఆపేస్తారు. ఇంకా దానికి మించి బియాండ్ చెప్పరు. స్పెసిఫిక్గా నువ్వు తంబాకు తింటావా, పొగాకు తింటావా అని అడిగితేనే అడ్మిట్ చేస్తారు. సో పొగాకు రిలేటెడ్ థింగ్స్ ఏవి, ఐదర్ స్మోకింగ్ కావచ్చు, చూయింగ్ కావచ్చు, 2 ఖచ్చితంగా చేయొద్దు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది, షుగర్ కంట్రోల్. షుగర్ కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్లో ఉంచుకోవాలి. వాళ్ళకి షుగర్ వల్ల వచ్చే ఏ ఇబ్బందులు వారికి కాకుండా చూసుకోవాలి. ఏజ్ పరంగా షుగర్ ఉండడం వల్ల ఏమైందంటే ఎథెరోస్క్లెరోసిస్ అంటాం, అంటే కొవ్వు పదార్థాలు రక్తనాళాల్లో చేరి ఆ బ్లాకేజెస్ అనేది ఎక్కువగా క్రియేట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే వారు తినే ఆహార పదార్థాలు కూడా చాలా హెల్దీగా ఉంచుకోవాలి. అంటే మనం ఎక్కువ కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తినడం తగ్గించాలి, వీలైతే ఆపేయాలి. ప్రమాదకరమైన కొవ్వు పదార్థాలు ఉండే థింగ్స్, అందరూ ఏమనుకుంటారు, మనకు చిన్నప్పుడు ఏం చెప్తారు, మనకు మటన్ కానీ చికెన్ కానీ అవి బాగా తినడం శ్రేయస్కరం, కడుపు నిండా తినడం శ్రేయస్కరం అనేది చెప్తారు. కానీ యూజువల్గా చెప్పాలి అంటే వెజిటేరియనైజ్డ్ డైట్ ఈజ్ మోర్ బెటర్ వెన్ కంపేర్ టు
నాన్ వెజ్. నాన్ వెజ్ యానిమల్ ఫుడ్స్ కానీ మనం ఏవైతే తీసుకుంటాం అవి తీసుకోకూడదు అనేది కాదు, కానీ లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి, నూనె పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. వీటితో పాటు ఇంకా శరీరం మీద ధ్యాస పెట్టాలి. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఉదరకాయం బాగా లావుగా ఉన్న వ్యక్తులు వాళ్ళ వెయిట్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా చూసుకోవాలి. వారి హైట్కి తగ్గట్టు వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ ఐదర్ వాకింగో, జాగింగో, రన్నింగో, సైక్లింగో, యోగానో, కొందరికి షటిల్ అంటే ఇష్టం, కొందరికి స్విమ్మింగ్ అంటే ఇష్టం, కొందరికి సైక్లింగ్ అంటే ఇష్టం. అంటే ఏ రకమైన వ్యాయామం వారి శరీరానికి ఉపయోగపడుతుందో ఆ రకమైన వ్యాయామం అనేది వారు రెగ్యులర్గా చేసుకోవాలి. ఎప్పుడైతే ఇవి క్రమం తప్పకుండా వారు చేసుకుంటారో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఓన్లీ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజే కాదు, హార్ట్ డిసీజే కాదు, ఈవెన్ స్ట్రోకే కాదు, ఏ రకమైన వ్యాధులు కూడా వారికి దగ్గరికి రావు. ఒకవేళ వచ్చినా చాలా లేటుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళకి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఎన్ని ఫేజెస్లో ఉంటుంది డాక్టర్, ఎలా చేస్తారు? అంటే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఉన్న పేషెంట్స్లో యూజువల్గా ఫస్ట్ మనం మెడికల్ మేనేజ్మెంట్ అంటాం. ఎవరైతే ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే నడిచేటప్పుడు పిక్కల్లో కాళ్ళు పట్టుకుంటాయో యూజువల్గా ఆ పేషెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇందాక మీకు అన్నట్టు యాంటీప్లేట్లెట్స్, యాంటీకోయాగులేషన్ టాబ్లెట్స్ స్టార్ట్ చేస్తాం రక్త సరఫరా పెరగడానికి. దాంతోపాటు ఈ పేషెంట్కి సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ థెరపీ అంటాం. అంటే ఒక 60 ఏళ్ళ వ్యక్తి అట్లీస్ట్ కిలోమీటర్ నడవగలిగారు అనుకోండి, ఆయన రోజు చేసుకునే పనులన్నీ హ్యాపీగా చేసుకోవచ్చు. సో ఆ కిలోమీటర్ నడవడం అనేది వారికి ఇబ్బంది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 300 మీటర్లు నడవగానే పిక్కలు బాగా పట్టుకుంటున్నాయి, వారికి ఏం చెప్తాం, 300 మీటర్లు నడిచి మీకు పిక్కలు బాగా పట్టుకొని నిప్పి రాగానే అక్కడ ఒక 5 నిమిషాలు కూర్చోండి, మళ్ళీ లేచి మరొక 300 మీటర్లు నడవండి, మళ్ళీ కూర్చోండి, మళ్ళీ ఒక 300 మీటర్లు నడవండి. అలా 1 కిలోమీటరు ఒక వారం చేయండి. దాని తర్వాత ఆ 300 మీటర్లను కాస్త 400 మీటర్లు చేయండి, అంటే ఇంకొంచెం ఎక్కువ నడవడానికి ప్రయత్నం చేయండి. అలా ఒక వారం, దాని తర్వాత అలా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ విధంగా ఒక మనిషి క్రమం తప్పకుండా నెక్స్ట్ 12 వీక్స్లో అంటే 3 నెలల్లో అతను 1 కిలోమీటర్ ఆగకుండా నడవగలిగాడు అనుకోండి, మనం ఏ రకమైన ప్రొసీజర్స్ చేయాల్సిన అవసరం ఇమీడియట్గా ఉండదు. అంటే ఇది చేసే క్రమంలో ఒకటి స్మోకింగ్ ఆపాల్సి ఉంటుంది, వాళ్ళు షుగర్ పర్ఫెక్ట్గా కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ప్రాణాయామనో, యోగానో ఇలాంటి యాక్టివిటీస్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఆహార పదార్థాల్లో చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలాగా మీరు వాకింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్సర్సైజెస్ అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి ఈ పద్ధతిలో మనం ఇనిషియల్గా మెడికల్ మేనేజ్మెంట్ చేయడం జరుగుతుంది. 2, దాని తర్వాత ఎప్పుడైతే పేషెంట్కి భరించలేంత నొప్పి అంటే రెస్ట్ పెయిన్ ఎప్పుడైతే కాళ్ళలో ఉంటుందో, ఎప్పుడైతే గ్యాంగ్రీన్ కానీ మానని గాయాలు కాళ్ళలో ఉంటాయో అలాంటి పేషెంట్స్కి ఏం చేస్తామంటే ఐదర్ బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ కాళ్ళలో చేస్తాం. అంటే డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఈ పేషెంట్స్కి సిటీ స్కాన్ చేయించి వాళ్ళ బ్లాకేజెస్ ఎంత సివియర్గా ఉంది, ఎంత లెంత్ బ్లాకేజెస్ ఉన్నాయి, ఏ రకమైన ప్రొసీజర్ వారికి సెట్ అవుతుంది అనేది చూసుకొని దాని ప్రకారం వారి యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి, వారికి ఉన్న మిగతా ఆరోగ్య సమస్యలను బట్టి ఐదర్ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ సెట్ అవుతుందా, ఐదర్ బైపాస్ సెట్ అవుతుందా చూసుకొని దాన్ని వారికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొందరు పేషెంట్స్ మా దగ్గరకు వస్తారు, ఈ సెట్ ఆఫ్ పేషెంట్సే కాకుండా నాన్ రీకన్స్ట్రక్టబుల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే రక్తనాళాలు ఎంత బ్లాక్ అయ్యాయి అంటే వారికి ఎలాంటి ఆపరేషన్ ఐదర్ బైపాస్ కానీ యాంజియోప్లాస్టీ స్టంటింగ్ కానీ పనికిరాదు అనే పరిస్థితిలో ఉన్న పేషెంట్స్ కూడా ఉంటారు. అంటే మీరు వినుంటారు, హార్ట్లో కూడా ట్రిపుల్ వెసెల్ బ్లాకేజ్ ఉంది కానీ ఆపరేషన్ చేసేస్తే పేషెంట్ ప్రాణానికి ప్రమాదం, ఐదర్ స్టంటు చేయలేము, ఐదర్ బైపాస్ చేయలేము, కాబట్టి టాబ్లెట్స్ ద్వారానే మేనేజ్ చేస్తాం అంటారు. అలానే కాళ్ళలో కూడా ఇలాంటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది. అంటే అవి బ్లాకేజెస్ చాలా సివియర్గా అయిపోయి దానికి ఎలాంటి ట్రీట్మెంటు అంటే మనం ఆపరేటివ్ విధానంలో చేసే పరిస్థితి లేదు. అలాంటి పేషెంట్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే కొన్ని రకాల మనకు ట్రీట్మెంట్స్ అంటే రెమెడీస్ అనేవి కొన్ని ఉన్నాయి. ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్యూజన్ అంటాం. ఒక పర్టికులర్ విధానంలో ఏం చేస్తామంటే ఒక ఇంజెక్షన్స్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంజెక్షన్స్ వల్ల ఏంటంటే చర్మానికి వచ్చే రక్తనాళం కొంత పెరిగే అంటే రక్త సరఫరా అనేది కొంత పెరిగే అవకాశం ఉంటుంది, ఒక 10-20% పెరిగే అవకాశం ఉంటుంది ఈ ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్యూజన్. ఇదే కాకుండా ఇంకొంచెం హై ఎండ్లోకి వెళ్తే స్టెమ్ సెల్ థెరపీ అంటాం. అంటే పుట్టిన శిశువు యొక్క బొడ్డు దగ్గర నుంచి కొన్ని కణాలను తీసుకొని దాన్ని ఇంజెక్షన్ రూపాన తయారు చేసి మన పిక్క భాగంలో ఇంకోటి పాదంలో ఆ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే 50% ఆఫ్ పేషెంట్స్లో ఇందాక మీకు చెప్పినట్టు రెస్ట్ పెయిన్ కానీ గాయం కానీ తగ్గే అవకాశాలు ఉంటాయి. నీకు అర్థమైందా? సో ఇలాంటి అనేవి కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు వస్తుంది. అంటే ఎవరిలో అయితే మనం ఈ ఆపరేషన్స్ చేయలేమో అలాంటి పేషెంట్స్లో ఇలాంటి ట్రీట్మెంట్ పద్ధతులు కూడా కొత్త పద్ధతులు కూడా మన దగ్గరికి వస్తుంది. సో సైలెంట్గా హిట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి పర్ డే ఎంతమంది పేషెంట్లు మీ దగ్గరకు వస్తున్నారు ఇప్పుడు? అంటే యూజువల్గా చెప్పాలంటే మ్యామ్ ఆన్ అన్ యావరేజ్ ప్రతి 3 పేషెంట్లలో ఒక పేషెంట్ ఈ పేషెంట్ ఉంటారు మా దగ్గరకు వచ్చేవాళ్ళు.
ప్రతి ముగ్గురులో ఒకరు ఉంటున్నారు. కొంత సివియారిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకోటి మీరు కరెక్ట్గా రియలైజ్ అయితే ఒకప్పుడు షుగర్ అనేది 50 ఏళ్ళు 60 ఏళ్ళ తర్వాత కానీ చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు 20-30 ఏళ్ళ వ్యక్తుల్లో చాలా యంగ్స్టర్స్లో మనం షుగర్ అనేది చూస్తున్నాం. ఇంకోటి పొగాకు రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వ్యసనాలు ఉన్నాయో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు యంగ్స్టర్స్లో చాలా అర్లీగా వస్తున్నాయి. ఇవన్నీ రావడం వల్ల ఏంది, ఇంకోటి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడము, మనకి ఇవన్నీ రావడం వల్ల ఈ వ్యాధులు అనేవి ఇప్పుడు చాలా ముందు వయసులోనే వచ్చేయడం జరుగుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండడము, బాగా లావుగా మారిపోవడము, దీనివల్ల స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అయిపోవడము. ఒకప్పుడు మన పూర్వీకులతో పోలిస్తే మనం చేసే యాక్టివిటీస్ అనేవి చాలా తక్కువ, మనకు సెడెంటరీ లైఫ్ స్టైలే చాలా ఎక్కువగా ఉంది. దానివల్ల ఏంటంటే ఈ వ్యాధులు వచ్చే క్రమం కూడా చాలా అర్లీగా ఉంటుంది. దానివల్ల వ్యాధులు వచ్చే సివియారిటీ కూడా చాలా పెరిగిపోతుంది. సో మనకు వెరికోస్ వెయిన్స్ అనగానే ఒకటి గుర్తొస్తుంది, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లేకుంటే టీచర్లు ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళలో వస్తుంది అని. బట్ ఇది అలా కాదు, ఎక్కువసేపు నిలబడి ఉండడం కాదు, ఎవరికైనా రావచ్చు. అడిషనల్గా మనకి ఇలాంటి వ్యసనాలు లేకుంటే దురలవాట్లు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే. అవునండి. ఎప్పుడైతే మనం ఇందాక మీకు చెప్పినట్టు ఆహార పదార్థాల్లో వాళ్ళు చేసే పనులలో ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తారో వాళ్ళకు ఇలాంటి వ్యాధులు రావు, వాళ్ళు ఆరోగ్యకరంగా ఉంటారు. ఎవరైతే వీరు సరిగ్గా పట్టించుకోరో వాళ్ళు ఇలాంటి ఆరోగ్య పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్, ఇప్పుడు డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ అనేది పడి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇది కూడా అడిషనల్గా యాడ్ అయింది అనుకోండి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? యూజువల్గా డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ పాదాల మీద చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. మనలో చాలామంది పేషెంట్స్ ఎలా ఉంటారంటే, నార్మల్ వ్యక్తులు కూడా ఎలా అంటే మొహానికో చేతికో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎప్పుడు మనం కాళ్ళకి ఇవ్వం. కాబట్టి దాన్ని ఎప్పుడు జరుగుతాయి, ఎప్పుడు కాళ్ళలో గాయాలు అవుతాయి అనేది పట్టించుకోరు. ఎందుకు, వాళ్ళకి స్పర్శ జ్ఞానం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అది గుర్తుపట్టే సమయానికి ఆ గాయం పెద్దగా అయిపోయి వారి కాలుకో వేలుకో అది ఇన్ఫెక్షన్ ఎక్కువగా సోకి ప్రాణాపాయం కూడా జరిగే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ ఏం చేయాలంటే, ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళు రోజు ఉదయం నిద్రలేవగానే ఎలాగైతే మనం మొహాన్ని అద్దంలో చూసుకుంటామో అలానే వాళ్ళు ఇలా మన చైర్లో కూర్చొని ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని మనం కూర్చుంటాం చూసారా, ఆ పొజిషన్లో కూర్చొని అద్దం తీసుకొని పాదంలో ఏమన్నా కొత్త గాయాలు అయ్యాయా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వంగలేరు కాబట్టి చూసుకోలేరు పాదంలో ఎలా ఉంది. ఎప్పుడైతే అద్దంలో చెక్ చేసుకుంటారో గాయం చిన్నగా వాళ్ళకి ఏమైనా దొరికిందనుకోండి, ఆ గాయం అర్లీగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎక్కువగా ఇబ్బంది ఉండదు. అంటే చిన్న గాయాన్ని మాన్చడం చాలా ఈజీ. స్నానం చేసి రాగానే పొడిబట్టతో కాళ్ళను తుడుచుకొని కాళ్ళలో ఎలాంటి తేమ లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వేళ్ళ సందుల్లో ఎలాంటి తేమ ఉండకూడదు. ఒకవేళ చాలామంది ఇండియన్ ఫీమేల్స్కి ఎలా ఉంటారంటే ఊరికే వాష్రూమ్కి వెళ్ళడము, వారు కిచెన్లో ఆ పనులు చేసుకోవడం వల్ల ఊరికే కాళ్ళు కడుక్కోవడం వల్ల ఈ వేళ్ళ సందుల్లో నీళ్లను అలానే వదిలేస్తారు. ఈ పేషెంట్స్లో ఎక్కువ వేళ్ళ సందుల్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, గాయాలు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వేళ్ళ సందుల్లో ఎలాంటి నీరు లేకుండా పొడి బట్టతో క్రమంగా తుడుచుకోవాలి ఒకవేళ అలాంటి పరిస్థితి ఏమైనా వచ్చినా కానీ. కాళ్ళకు మాయిశ్చరైజేషన్, కొబ్బరి నూనె, పాండ్సో, వ్యాస్లిన్ ఇవనో ఏదో ఒక మాయిశ్చరైజర్ కాళ్ళకు తప్పకుండా పెట్టుకోవాలి. వేళ్ళ సందులో ఈ మాయిశ్చరైజర్ ఎప్పుడు కూడా పెట్టకూడదు. వేళ్ళ సందులో ప్రిఫరబ్లీ టాల్కమ్ పౌడరు, క్యాండిడ్ పౌడరు, బిటాడిన్ పౌడర్ ఇలా డిఫరెంట్ పౌడర్స్ వచ్చాయి. ఆ పౌడర్స్ పెట్టడం వల్ల ఏంటంటే అక్కడ తేమ ఉండకపోవడము, డ్రైగా ఉండడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకపోవడం అలాంటివి జరుగుతుంటాయి. ప్రిఫరబ్లీ సాక్స్ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇంకా చేసే ముఖ్యమైన తప్పు ఏంటంటే, మన ఇండియన్ పేషెంట్స్లో ఇంకా ఎక్కువ చేసే తప్పు ఏంటంటే చెప్పులకు ఎవరు ఖర్చు పెట్టరు. చెప్పులు ఏంటి 100 రూపాయలతో 200 రూపాయలతో గట్టిగా ఉన్నా కానీ రోడ్ సైడ్ దొరికే చెప్పులు వేసుకుంటారు. చెప్పులు పాడైపోయినా దాన్ని ఎప్పుడు మార్చరు. అలా చెప్పులు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలాసార్లు కాళ్ళలో గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకు, ఈ డయాబెటిక్ పేషెంట్స్కి కాళ్ళలో ప్రెషర్ ఏరియాస్ అనేవి ఉంటాయి. ఆ ప్రెషర్ ఏరియాస్ గుర్తించుకొని ఆ ప్రెషర్ ఏరియాస్కు తగ్గట్టుగా కాళ్ళకు ఫుట్వేర్ తయారు చేయించి వేసుకోవాలి. ఇంకోటి వీళ్ళకు ఉండే మెయిన్ మిత్ ఏంటిది, బయటికి వెళ్ళినప్పుడే చెప్పులు వేసుకోవాలి, ఇంట్లో పాలిష్ బండిలే కాబట్టి చెప్పులు అవసరం లేదు అనుకుంటారు. అలా కాకుండా ఈ డయాబెటిక్ పేషెంట్స్ ఇంట్లో బయట ఎప్పుడూ చెప్పులతోటే తిరగాలి. దీనివల్ల ఏమైపోతుంది, గాయం వచ్చే క్రమాన్నే మనం తగ్గించడం వల్ల ఈ యొక్క ఇబ్బందులను మనం కాకుండా చూసుకోగలుగుతాం. సో బోల్డ్ అంత కేర్ అయితే ఉండాలి, లేకపోతే ఆ నెగ్లిజెన్స్ అనేది దట్ లీడ్స్ టు మెనీ ప్రాబ్లమ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవునండి. సో ఈ జాగ్రత్తలు ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో మనకి కంక్లూడింగ్ నోట్ అంటే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
పాదాలు కాళ్ళు అనేవి కింద ఉంటాయి కాబట్టి పెద్దగా అస్సలు పట్టించుకోం. కాకుంటే హోల్ బాడీ అంతా మనదే, ప్రతి బాడీ పార్ట్ కూడా మనదే కాబట్టి అన్నిటి మీద ఫోకస్ పెట్టాలి. పర్టికులర్గా మన భారం మోస్తున్నాయి ఆ కాళ్ళు, వాటికి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఇంకా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్, వచ్చినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ, వీటన్నిటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. థ్యాంక్ థ్యాంక్ యూ.